ప్రపంచ పటాన్ని చూస్తే మిడిల్ ఈస్ట్ అనే ప్రాంతం ఎప్పుడు వార్తల్లో కనిపిస్తుంది. అక్కడ యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, మత విభేదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన శత్రుత్వం రెండు దేశాల మధ్య ఉంది. అవి ఇరాన్ మరియు ఇజ్రాయిల్. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి తీవ్రంగా ద్వేషిస్తాయి. ఒకదాని మీద ఒకటి అనుమానం, కోపం, భయం కలిగి ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా పరోక్షంగా ఒకదానిపై ఒకటి దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు ఈ రెండు దేశాలు శత్రువులు కాదు, ఇవి మిత్ర దేశాలు. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత దానిని గుర్తించిన ముస్లిం దేశాలలో ఇరాన్ కూడా ఒకటి. ఆ సమయంలో ఇరాన్ రాజు షా మొహమ్మద్ రేజా పహల్వి ఆయన అమెరికా మరియు పాశ్చాత్య దేశాలకు దగ్గరగా ఉండేవాడు. అందుకే ఇజ్రాయెల్ తో కూడా మంచి సంబంధాలు కొనసాగించేవారు. కానీ 1979లో ఒక సంఘటన అన్నిటిని మార్చేసింది. అది ఇరాన్ ఇస్లామిక్ విప్లవం. ఈ విప్లవం తర్వాత షారాజు అధికారాన్ని కోల్పోయాడు. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వ్యక్తి అయతోల్లా ఖోమేని. ఆయన ఇరాన్ ను ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చారు. కొత్త ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ అనే దేశం మేము గుర్తించము అని ప్రకటించింది. అక్కడ నుండి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ను తమ ప్రధాన శత్రువుగా ప్రకటించింది. అదే ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి ప్రారంభం. ఇరాన్ తనను మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిం దేశాల రక్షకుడిగా భావిస్తుంది. ముఖ్యంగా పాలస్తీన్ ప్రజలకు మద్దతు ఇవ్వటం తమ బాధ్యత అని చెబుతుంది. పాలస్తీన్ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్తో ఘర్షణలో ఉన్నారు. గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఈ కారణంగా ఇరాన్ పాలస్తీన్కు మద్దతు ఇచ్చే గ్రూపులకు సహాయం చేయటం ప్రారంభించింది. అందులో ముఖ్యమైనవి హమాస్ మరియు హిజ్బోల్లా. ఈ గ్రూపులు తరచూ ఇజ్రాయెల్పై రాకెట్లు మరియు దాడులు చేస్తుంటాయి. ఇరాన్ ఈ గ్రూపులకు డబ్బు, ఆయుధాలు, ట్రైనింగ్ అందిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ ఒక పెద్ద ప్రమాదంగా కనిపిస్తుంది. అదే సమయంలో మరో పెద్ద సమస్య కూడా ఉంది: అణు ఆయుధాలు. ఇరాన్ చాలా సంవత్సరాలుగా అణు కార్యక్రమం నిర్వహిస్తుంది. అధికారంగా ఇరాన్ చెబుతున్నది ఏమిటంటే ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే అని. కానీ ఇజ్రాయెల్ మరియు కొన్ని పాశ్చాత్య దేశాలు మాత్రం వేరేలా అనుమానిస్తున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని. ఇజ్రాయెల్ నాయకులు తరచూ చెబుతున్న ఒక మాట ఉంది: ఇరాన్ అణుబాంబు పొందితే అది ఇజ్రాయెల్కు ప్రాణహాని అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై అనేక సార్లు గుప్త దాడులు జరిగాయి. కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఒక షాడో వార్ జరుగుతుంది. ఇది బహిరంగ యుద్ధం కాదు, కానీ గూఢచారి సైబర్ దాడులు, డ్రోన్ దాడులు, రహస్య ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా హత్య చేయబడ్డారు. ఇరాన్ ఈ దాడులకు ఇజ్రాయెల్ బాధ్యులని ఆరోపించింది. కాలం గడిచే కొద్దీ ఈ ఉద్రిక్తత మరింత పెరుగుతూ వచ్చింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సిరియా, లెబనాన్ మరియు గాజా ప్రాంతాలలో జరిగే సంఘర్షణలు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను మరింత కఠినంగా మార్చాయి. కొన్ని సందర్భాలలో ఇజ్రాయిల్ సిరియాలో ఉన్న ఇరాన్ మిలిటరీ బేసులపై దాడులు చేసింది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు ఇజ్రాయెల్పై రాకెట్లు ఉపయోగించాయి. ఈ విధంగా రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా యుద్ధాలు కొనసాగించాయి. కానీ ఇటీవల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇరాన్ మొదటిసారిగా నేరుగా ఇజ్రాయెల్పై భారీ డ్రోన్ మరియు మిసైల్ దాడి చేసింది. వందలాది డ్రోన్లు మరియు మిసైల్ ఉపయోగించబడ్డాయి. ఇజ్రాయెల్ వెంటనే తమ ప్రసిద్ధ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఇరాన్ డోమ్ ను ఉపయోగించింది. వాటిలో చాలా భాగాన్ని అడ్డుకుంది. అయినప్పటికీ కొన్ని మిసైళ్లు నగరాల్లో పేలాయి. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ఈ సంఘటనల తర్వాత ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. ఎందుకంటే ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధం ప్రారంభిస్తే అది మిడిల్ ఈస్ట్ మొత్తం ప్రాంతాన్ని యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇందులో ప్రపంచ శక్తులు కూడా భాగస్వాములు అవుతాయి. ఇజ్రాయెల్ కు అమెరికా వంటి శక్తివంతమైన మిత్రదేశం ఉంది. మరోవైపు ఇరాన్ కు కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు మరియు ఇతర మిత్రులు ఉన్నారు. అందుకే ఈ సంఘర్షణ
కలిసిన మరింత పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచానికి ప్రధాన ఆయిల్ సరఫరా చేసే ప్రాంతం. అక్కడ యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఒక చిన్న తప్పు కూడా పెద్ద యుద్ధానికి కారణం కావచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఇప్పుడు కేవలం రాజకీయ సమస్య కాదు. ఇది మతం, భద్రత, అణు ఆయుధాలు, ప్రాంతీయ శక్తులు, పోటీ అన్ని కలిసిన ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. శాంతి చర్యలు జరుగుతాయా లేదా పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందా అనేది భవిష్యత్తుకు నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంఘర్షణ మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తులపై కూడా ప్రభావం చూపే శక్తి కలిగి ఉంది.